ఇక జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు, నా గురించి మాట్లాడుతున్నావు. దమ్ముందా? నిలబడతావా చర్చకు? నాతో కూడా అక్కర్లేదు. వాస్తవానికి నల్లగొండలో నిన్ను ఓడగొట్టిన ఎమ్మెల్యే మా భూపాల్ చాలు. లేదా నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే మా గత శాసనసభ్యులు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 40-50 ఏండ్లుగా జిల్లాను మీకు అప్పచెప్తే మీ దౌర్భాగ్య పరిపాలనలో అద్భుతంగా వ్యవసాయంలో వెలసిల్లిన నల్గొండ జిల్లా, నాగరికతలో ముందున్న నల్గొండ జిల్లా మీ అనాగరిక చర్యల వల్ల నాశనమైపోయింది. మీరు చేసిన పాపాల వల్ల జిల్లాలో ఫ్లోరిన్ మహమ్మారి పుట్టింది. మీరు చేసిన పాపాల వల్ల జిల్లాను కరువు మహమ్మారి ఆవలించింది. కేసీఆర్ వచ్చినాక కదా నల్లగొండ జిల్లా నుంచి కరువును పారదోలినాం, ఫ్లోరిన్ను పారదోలినాం, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చినాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి, నేను జిల్లా మంత్రి అయ్యే నాటికి కేవలం 3 లక్షలు కూడా లేని వరిధాన్యం, 40 లక్షల వరిధాన్యాన్ని భారతదేశానికి అందించి భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మారింది కదా నల్గొండ జిల్లా. కూర్చుందామా? దమ్ముందా? ఇక నేను చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. నీ జీవిత కాలం సరిపోదు. నేను వేసిన ఫౌండేషన్ రాళ్ళు, నేను వేసిన ఇనాగ్రేషన్ రాళ్ళు చూడటానికి నీ జీవితకాలం కూడా సరిపోదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నువ్వు కానీ నీ ఎమ్మటున్న ఇంకా ఇతర మంత్రులు ఎవరైనా మీ ముఖాలకి ఒక పక్క నియోజకవర్గంలో ఒక్కరు చూపిస్తారా మీరు చేసిన అభివృద్ధి? మీ సొంత నియోజకవర్గాలు ఏడిస్తే కదా మొదలు అభివృద్ధి. సిగ్గుండాల మాట్లాడడానికి. జగదీష్ రెడ్డి చూసిందా? జిల్లా ప్రజలకు తెలియదా? నీ ఒకరిని నువ్వే కదా మాట్లాడినావు. దామర్చర్ల పవర్ ప్లాంట్ని ఆపేస్తా నేను వచ్చినాక. ఎందుకో సిగ్గుదప్పి మొన్న పోయినావు. నీలాగా పూటకో మాట మార్చే ఆ గలీజ్ అలవాట్లు మాకు లేవు. ఈ భాష కూడా నేను ఇంతవరకు ఎన్నడూ మాట్లాడలే. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు మీరు ఎంత రెచ్చగొట్టినా, గత 10 ఏళ్లలో మీరు ఎంత అరిచినా, మీరు ఎంత వాగినా, చెత్త మాటలు మాట్లాడినా నా పద్ధతుల్లో నేను మౌనంగా పనిచేసుకుంటూ పోయినా. కానీ ఇలా నువ్వు మంత్రిగా ఉండి మాట్లాడుతున్నావు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా నేను సమాధానం చెప్తాను నీకు సరిపోయే పద్ధతులు, నీకు అర్థమయ్యే భాషలో. నా భాష నీకు అర్థం కావట్లే ఇంకా. ఎందుకంటే నువ్వు ఎప్పుడు స్పృహలో ఉండట్లేవు. ఇట్లా ఏదైనా నీకు అర్థమైందని చెప్తున్నాను ఈ భాషలో. పెడదామా జిల్లా? ఏ మూలన పెడదాం? ఏ నియోజకవర్గంలో పెడదాం? ఏ గ్రామంలో పెడదాం చర్చ? చెప్పులతో నిన్ను కొడతారా, ఇంకోటి కొడతారా చూద్దాం. ఏ ఊర్లోనైనా నీ నియోజకవర్గం నువ్వు 25 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా, 25 ఏళ్ళు చేసినా నేనని చెప్పుకున్నాం, గొప్పలు పోజులు కొడుతున్నావు కదా. సరైనోడు దొరకక గెలిచి నువ్వు ఒకటేసారి కథం పట్టించిండు మావాడు. ఇవాళ అప్పుడే ఏడుస్తున్నారు నల్గొండ ప్రజలు, బాధపడుతున్నారు. మంచిగా పని చేసుకొని పోగొట్టుకొని పొద్దుదాకా సోయిలేకుండా ఉండడం తెచ్చుకున్నాం కదా అని. మంత్రిగా నీ నిర్వాకం మొత్తం ఉంది. నీ ఏడాదిలో నువ్వు చేసిందంతా. కానీ ఏడాది మౌనంగా ఉండాలనే ఉన్నా నేను. మీరు తెల్లారి నుంచే వాగినా చెత్తబాగుడు. నేను మంత్రి అయిన 9 రోజుల నుంచి నేను ఎప్పుడు మీకు సమాధానం చెప్పలే. నా పని మీకు సమాధానం చెప్పింది. మీ బండారం అంతా బయట పెట్టింది. ఏడాది నుంచి నేను మౌనంగా ఉన్నా. కానీ నీ పాపాలు పెరిగిపోయినాయి అని నువ్వు ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేసినావు, నీ ధనదాహంతో రైతాంగం ఎట్లా నాశనం అవుతుంది నల్గొండ జిల్లాలో. నువ్వు దళారుల దగ్గర, మిల్లర్ల దగ్గర డబ్బులు దొబ్బి రైతాంగాన్ని గొర్రెలను అప్పచెప్పినట్టు ఎట్లా అప్పచెప్పినావు కసాయిలకు. అన్ని విషయాలు ఉన్నాయి.
నాకు వ్యక్తిగతంగా మాట్లాడే అలవాటు లేదు ఎప్పుడు. కానీ ఇవాళ నువ్వు మంత్రిగా నువ్వు దుర్మార్గాలు చేస్తూ దొంగని అరిచినట్టు నీ చేతగాక నీ రండతనంతో పోలీసులు అనుమతి ఇవ్వకుండా చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావు. రాబిడ్డ చూద్దాం, పోదాంప ప్రజలకి. నేను ఒక్కనే వస్తాను, ఒక్కడివే రా, ఇద్దరం కలిసిపోదాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ గ్రామానికైనా సరే, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తావో సోయి తెచ్చుకొని మాట్లాడు. ఇప్పటి నుంచి సోయిలో ఉన్నప్పుడే మాట్లాడు, సోయి తప్పిన మాటలు మాట్లాడకు. లేవా అభివృద్ధి కార్యక్రమాలు కనబడతలేవా? ఒక్క మెడికల్ కాలేజీ పేరు మీద 3 సార్లు మోసం చేసినావు నల్గొండ ప్రజల్ని. కానీ మేము హామీ ఇవ్వకుండానే తీసుకొచ్చినాం. ఒక్కటి కాదు 3 తెచ్చినాం జిల్లాకు. మీ మొగ్గానికి ఒక్కరొక్కరిని 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఎమ్మెల్యేలు గెలిపిస్తే పెరిగిన ఇంత భారీ ఆకారాలు పెరిగినాయి, మీ ఆస్తులు పెరిగినాయి. కానీ నల్లగొండ జిల్లాను నాశనం చేశారు కదా. నల్లగొండ జిల్లా ప్రజల మూలుగను పీల్చుకొని తిన్నారు కదా మీరు. అందుకే తడుస్తున్నాయి లాగులు. కేటీఆర్ వస్తే నా బహిరంగం అయిపోతుంది, నా భాగవతం అంతా బట్టబయలు అవుతుందని కదా భయపడుతున్నావు. వెంకటరెడ్డి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో, మంచి సోయిలో ఉన్నప్పుడే మాట్లాడు, సోయి తప్పి మాట్లాడకు. ఇంకోసారి మాతోని తప్పకుండా కోర్టు అనుమతి కొరకు చూస్తున్నాం. కోర్టులో ఏం జరుగుతుందో దాన్ని బట్టి కోర్టులో న్యాయం జరుగుద్దని ఆశిస్తున్నాం. తప్పకుండా కోర్టు నిర్ణయం మేరకు మా ధర్నాను కొనసాగిస్తాం. మీ ఏడాది పరిపాలన భాగవతం అంతా కూడా బట్టబయలు చేస్తాం. రైతాంగానికి ఊరటనిస్తాం, రైతాంగానికి ధైర్యాన్ని ఇస్తాం.